హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్‌ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదేంటో తెలుసా? మామూలుగా మనం నిమ్మకాయలతోటి, చింతపండుతోటి పులిహోరలు చేస్తుంటాం గదా! కానీ ఇది టమాటాలతో పులిహోర. టమాటాతో పులిహోర ఇదేంటా అనుకుంటున్నారా? అవునండి. టమాటాతోనే పులిహోర. నిమ్మకాయ వాడం ఇందులో, చింతపండు వాడకుండా పులిహోర ఎలా చేస్తున్నానో ఏంటో అని ఇప్పుడు చూడండి. ఒక ప్యాన్ పెట్టుకొని మామూలుగా మనం తాలింపు గింజలు దీనికి ఎలా వేసుకుంటామో అలాగే మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు వేసుకున్నాం. వేసుకొని అలాగే కొంచెం ఎండుమిరపకాయలను, వేరుశనగ గుళ్ళు మనం తాలింపు మామూలుగా పులిహోరకి అలాగే వేసుకుంటాం కదా, అలానే వేసుకోవాలన్నమాట. చూడండి, ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, వేరుశనగ గుళ్ళు వేసుకొని వీటన్నిటిని కొంచెం దోరగా వేయించుకోవాలి. నేను కొంచెం వేరుశనగ గుళ్ళు ఎక్కువే వేసుకుంటాను, పిల్లలు ఇష్టంగా తింటారని. మ మీరు మీ ఇష్టం అనమాట. మీరు ఎంత తింటారో దాని ప్రకారం మీరు వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువగా ఉంటే పిల్లలు బాగా ఇంట్రెస్ట్‌గా ఒక్కొక్క స్పూన్‌కి ఒక్కొక్క పప్పు వస్తూ ఉండాలి. మా పిల్లలైతే అంతే. అలా వస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా అవి బాగా కొంచెం వేగినాయి అనుకోండి, కరకరలాడుతా బాగుంటాయి కదా! పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. అందుకని చెప్పి నేను కొంచెం వేరుశనగ గుళ్ళు ఎక్కువే వేస్తాను. ఇవి వేసుకున్న తర్వాత ఇంకా దీనిలో ఏమేస్తున్నానో తెలుసా? మీకు ఇంట్రెస్ట్‌గా ఉంది కదా, చింతపండు లేకుండా, నిమ్మకాయ లేకుండా ఎలా పులిహోర చేస్తారా అని. చూడండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఇందులో ఏం వేసాను చూడండి, ఉల్లిపాయలండి. ఇదేంటి పులిహోరకి ఉల్లిపాయలు వేస్తారా అనుకుంటున్నారా? అవునండి, ఇది టమాటా పులిహోరకి ఇలాగే ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు వేసి వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. అది మరీ బ్రౌన్గా రాకూడదు, పులిహోర కాబట్టి బ్రౌన్గా రాకూడదు, ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. దీనిలోకి కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. మన పులిహోర అంటే కామనే కదా పసుపు వేసుకోవటం, అలాగే పసుపు వేసుకుంటున్నాను. ఇది చాలా స్పెషల్ అండి. మీ పిల్లలకి బాక్స్‌లో పెట్టి పంపించారంటే, మీ పిల్లలే కాదు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అందరు తినేసి ఖాళీ చేసేస్తారనమాట. అంత బాగుంటుంది. ఇప్పుడు చూసారా, టమాటా పులిహోర అన్నాం కాబట్టి టమాటాలే ఎక్కువ వేసుకోవాలి. దీనికి నాటు టమాటాలే వేసుకోవాలి. మామూలు హైబ్రిడ్ ఉంటాయి కదా, బెంగుళూరు టమాటా, అవి సవ్వగా ఉంటుంది, అంత పులుపు ఉండదు. అందుకని చెప్పి ఇలా కొంచెం నాటు టమాటా అయితే పులుపు ఎక్కువ ఉంటుంది కదా, అవే వేసుకోవాలి. అయినా మొదట్లో వచ్చినంత పులుపు ఇప్పుడు వాటికి కూడా రావట్లేదులేండి. తర్వాత ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇందులోనే. ఉప్పు కూడా వేసుకుంటే ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. ఉప్పు కూడా వేసుకొని ఇవన్నీ టమాటాలన్నీ బాగా మెత్తగా మగ్గాలన్నమాట. మగ్గేదాకా వీటిని ఉడికించుకోవాలి. చూడండి, చక్కగా ఇలా కలుపుకుంటూ కొద్దిసేపు మూత పెట్టుకొని కూడా మగ్గించుకోవాలి. టమాటా మెత్తపడాలి, బాగా మెత్తపడితే, లేకపోతే అన్నంలో కలిసినప్పుడు గట్టిగా ఉంటే బాగోదు కదా, అందుకని మెత్తపడితేనే అది టేస్ట్ బాగుంటుంది. ఇలా ఉడికించుకుంటూ దీన్ని మెత్తగా ఇలా గరిటతోటి ఇలా స్మాష్ చేసుకుంటూ అది మెత్తబడేలాగా చేసుకోవాలన్నమాట. మళ్ళీ మూత పెట్టి కొద్దిగా మగ్గించుకుంటూ అలా ఇలా ఒత్తుకొని ఇలా మెత్తగా చేసుకోవాలి. తర్వాత దీనిలో ఇంకేం వేస్తున్నాను చూడండి, తురిమిన కొబ్బరి వేసుకున్నాను. తురిమిందైనా అవ్వచ్చు, మిక్సీలో వేసుకొని అయినా అవ్వచ్చు. నేను మిక్సీలోనే వేసాను. దీనిలో కొబ్బరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ దీనికి చాలా బాగా పట్టిద్ది అనమాట. ఈ కొబ్బరి ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఎంత బాగా కలిసిపోతూ ఉంది. ఇప్పుడు చివరిలో ఈ మిరపకాయలు ఫస్ట్ ఉల్లిపాయలు వేసినప్పుడే వేసేసుకోవచ్చు, బాగా మగ్గిపోతాయి. కానీ మరీ మెత్తగా అయిపోతాయి అని నేను లాస్ట్లో ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఇలా ఉంటే అన్నంలో మనం మిరపకాయలు అంటే పులిహోరకి మనం మిరపకాయలు కొరుక్కొని తినటం ఇష్టం కదా, ఇలా ఉన్నప్పుడు అవి కొంచెం మగ్గి బాగుంటుంది టేస్ట్. అది ఫస్ట్లో వేస్తే మరీ మగ్గిపోతాయి అని మీకు ఇష్టమైతే ఉల్లిపాయలతో పాటు అప్పుడే వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ఇంకేముంది, టమాటా పులిహోర రెడీ అయిపోతుంది. ఈ పులిహోర అంటే గుజ్జు రెడీ అవుతుంది అనమాట. ఇది నేనైతే ఊరికి వెళ్తా, దీన్ని చేసి పెట్టి ఫ్రిడ్జ్లో కూడా పెట్టి వెళ్తాను. వాళ్ళు ఇక అన్నం వండుకొని దీన్ని కలిపేసేసుకోవడం అనమాట. కలుపుకొని బాక్స్లో పెట్టుకొని వెళ్తారు. చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, ఇదంతా అయిపోయిన తర్వాత ఊరికే ఒక నిమిషం మగ్గనిస్తే ఇంకా కొంచెం మెత్తబడిపోతుంది. చివరికి ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పాను కదా, అన్నం ఉడికించి ఉంచుకున్నాను. ఈ అన్నం ఆరబెట్టుకున్నాను అనమాట. అన్నంలో ఏమీ కలపలేదు, అన్ని దీనిలోని గుజ్జులోని కలిపేసాం కదా, ఇంకా అన్నంలో కలపడానికి ఏముంది, ఏం లేదు. ఉట్టే అన్నంలోనే ఇప్పుడు ఈ గుజ్జుని మనకి ఎంత కావాలో అంత, అంటే మనకి కొంచెం నిలువ కూడా ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 రోజులు కూడా నిలువ ఉంటుంది. ఈ అన్నంలోకి ఎంత కలుస్తుందో చూసుకొని కలుపుకోవాలి. మనకి తిని చూస్తే తెలిసిపోద్ది కదా, ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోయిందా లేదా అని. ఇలా కలుపుకొని చూసుకొని ఇంకా కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా కలుపుకోవచ్చు, లేదంటే అది ఉంచుకొని ఇంకో రోజు కూడా కలుపుకోవచ్చు. చూడండి, ఇలా కలిపేసేసుకొని చక్కగా బాక్సులో పెట్టేసుకోవటమే.
అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమాటా పులిహోర రెడీ అయిపోతుంది. చూసారా, లాస్ట్లో కొంచెం ఊరికే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. ఎలా ఉంది? బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.